వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ ప్రవళిక. ఇప్పుడు మనం ప్రస్తుతం మున్గోడు నియోజకవర్గంలోని కమ్మగూడెంలో ఉన్నాము. ఇక్కడ కమ్మగూడెం ఇన్ఛార్జ్ రంగారెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుంది, బీజేపీ పరిస్థితి ఎలా ఉందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. ఎక్కడ ఉంది ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? నేను కమ్మగూడెం ఇన్ఛార్జ్ వేసిన తర్వాత ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో అని కొంచెం ఆలోచన చేశాను. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, రాజగోపాల్ రెడ్డి గారి మంచితనం గురించి, రాజగోపాల్ రెడ్డి గారు చేసే ఉపయోగపడే పనుల గురించి మొత్తం కమ్మగూడెంలో ఉండే ప్రతి ఒక్క ఓటరు చెప్తా ఉన్నారు. ఆయన కరోనా టైంలో ఏ విధంగా హెల్ప్ అయ్యాడు ప్రతి ఒక్కరికి. ఇక్కడ మిగతా అభ్యర్థులను చూస్తే రాజగోపాల్ రెడ్డికి సరిసాటి ఎవరు లేరనేది ఇక్కడ కమ్మగూడ ఓటర్ల అభిప్రాయం. ఇప్పుడు మీరు రాజగోపాల్ రెడ్డికి సరిలేరు అంటున్నారు కదా, గతంలో చూసుకుంటే మీ పార్టీకి ఇక్కడ 12,000 మెజారిటీ వచ్చింది. మరి ఈ మెజారిటీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని గెలుపంచుకు ఎలా చేరుస్తుంది అంటారు? చాలా ఎక్కువ మెజారిటీ ఇక్కడ నుంచి ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. ఊర్లో అంతా వన్ సైడ్గా అయిపోయారు. మిగతా ఆల్రెడీ ఉన్న బీజేపీ కార్యకర్తలే కాకుండా ఈ రాజగోపాల్ రెడ్డి గారి అభిమానులు చాలామంది, తర్వాత టీఆర్ఎస్ వ్యతిరేకంగా టీఆర్ఎస్లో ఉన్న కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు రాజగోపాల్ రెడ్డి గారి మంచితనం గురించి, తర్వాత బీజేపీ గురించి, మళ్ళీ టీఆర్ఎస్ చేసే వాళ్ళ ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చకపోవడం, అది పూర్తి వ్యతిరేకత ప్రజలలో వచ్చింది. ఇప్పుడు మీరు టీఆర్ఎస్ని అంటున్నారు కదా, టీఆర్ఎస్ కూడా అంటుంది గత 3.5 సంవత్సరాలుగా కనిపించని ఎమ్మెల్యే ఇప్పుడు వచ్చి నేను ఇది చేస్తా అది చేస్తా అంటున్నారు. మరి దీనికి మీ సమాధానం ఏం చెప్తారు? 3.5 సంవత్సరాల నుంచి రాజగోపాల్ రెడ్డి గారు అసెంబ్లీలో విపరీతంగా కొట్లాడారు. ఒంటరిగా ఆయన పోరాటం చేశారు. మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలాగా అమ్ముడుపోకుండా ఈ కాంగ్రెస్లోనే వండుకుంటూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో ఎన్నోసార్లు మునుగోడు అభివృద్ధి గురించి చాలా విషయాలు ప్రస్తావన తీసుకొచ్చారు. కాకపోతే ఇతన్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా అసలు అవకాశమే ఇవ్వలేదు. అపాయింట్మెంట్ కూడా కేసీఆర్ గారు సీఎంగా ఈయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అందుకే ఈయన ఒకటే నిర్ణయం తీసుకున్నారు, ఈయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, అభివృద్ధి పనులకు టైం ఇవ్వట్లేదు, అసెంబ్లీలో టైం ఇవ్వట్లేదు అనే విషయం తీసుకొని రిజైన్ చేస్తే ఖచ్చితంగా అతను బై ఎలక్షన్లో ఏ బై ఎలక్షన్ అయినా కేసీఆర్ అసెంబ్లీ డెవలప్మెంట్ కోసం కొన్ని చేస్తూ ఉన్నారు. ఈయన కూడా బై ఎలక్షన్ వస్తే మళ్ళీ మా అసెంబ్లీ కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తారనే ఉద్దేశంతో రిజైన్ చేశారు. ఒకవేళ మీరు కనుక ఇక్కడ గెలిస్తే మరి నిధులు కేంద్రం నుంచి తీసుకొస్తారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని సాకు చెప్తారు? ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారు కేంద్రం నుంచి హామీ తీసుకొని ఉన్నారు. ఆల్రెడీ కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ డైరెక్ట్గా ఈ అసెంబ్లీ అభివృద్ధికి తీసుకుంటారు. గతంలో ఇక్కడ బీజేపీ పరిస్థితి వేరుంది, ఇప్పుడు మరోలా ఉంది. మరి ఇప్పుడు ఎంత మెజారిటీ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇక్కడ మా సర్వేల ప్రకారం అయితే అందరు ఆశ్చర్యపోతారు, 35,000 మెజారిటీ మాకు వచ్చే విధంగా ఉంది. ఇంకా ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో ఉన్న ప్రజలకి ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పూర్తి భరోసా ఏరియా ఇక్కడున్న ఈ కమ్మగూడెం ఓటర్లందరికీ రాజగోపాల్ రెడ్డి గారి తరఫున నేను మాట ఇస్తున్నాను. ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా ఇక్కడ నిరంతరంగా ఆగకుండా జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఓటరు నిర్భయంగా చాలా వారు మనస్ఫూర్తిగా మా రాజగోపాల్ రెడ్డి గారిని ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాను.